హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దీన్ని ఒక ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్లకి ఇరువైపులా అత్యంత సుదూరమైనటువంటి లాంగ్ ట్రాక్ ఒకదాన్ని వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డు కోర్ క్యాపిటల్ దగ్గర నుంచి మొత్తము నేషనల్ హైవే కలిపేటువంటి సీడ్ యాక్సెస్ రోడ్లు రెండు ఉన్నాయి కీలకమైనటువంటిది. ఒకటి రాజధానికి నుంచి వచ్చే సీడ్ యాక్సెస్ రోడ్డు ఏది కరకట్ట పక్కనే ఉండేటువంటిది. ఇది తాడేపల్లి దాటిన తర్వాత ఎయిమ్స్ కాలేజీ నుంచి వచ్చేటువంటి రోడ్డు దగ్గర నుంచి నేషనల్ హైవేలో కలుస్తుందండి, కోల్కతా మద్రాసు సంబంధించిన హైవేలో. అదేవిధంగా ఇంకొక సీడ్ యాక్సెస్ రోడ్డు రాజధాని నుంచి వచ్చేది ఎయిమ్స్కి మంగళగిరికి మధ్యలో ప్రాంతంలో నేషనల్ హైవేలో కలుస్తుంది. ఈ రెండు సీడ్ యాక్సెస్ రోడ్లకి అదేవిధంగా రాజధానిలో ఉండేటువంటి ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్లు ఎటు ఉన్నాయి. ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో బహుశా అది నందిగాము కంచికచర్ల మధ్యలో, అదేవిధంగా వైకుంఠపురంకి పైన ముత్తాయిపాలెం దగ్గర వచ్చి ఇన్నర్ రింగ్ రోడ్డు కలుస్తుంది, అక్కడ ఒకటి. అదేవిధంగా ఇంకొక సీడ్ యాక్సెస్ రోడ్డు ఇప్పుడు ఆల్రెడీ రెడీ అవుతున్నటువంటిది రాజధాని ప్రాంతంలోకి వెంకటాయపాలెం దగ్గర కలుస్తుంది కృష్ణానది మీద నుంచి. ఈ మొత్తము ఈ సీడ్ యాక్సెస్ రోడ్లన్నింటిలో కూడా లాంగ్ వాకింగ్ ట్రాక్తో పాటుగా సైకిల్ ట్రాక్ కూడా. ఏదైతే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే 15 మీటర్ల బఫర్ జోన్ కింద వదులుతున్నారు. ఆ బఫర్ జోన్లో ఈ విధంగా వాకింగ్ ట్రాక్, అదేవిధంగా సైకిల్ ట్రాక్. ఇది బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలకు సంబంధించినటువంటి పట్టణాల్లో మాత్రమే సైకిల్ ట్రాక్లు, వాకింగ్ ట్రాక్లు ఈ విధంగా రోడ్లు పక్కన ఉండేదానికి అవకాశం ఉంది. అదే తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని అమరావతి సిద్ధమవుతుంది.